అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు, శ్రీదేవి గారు, జయసుధ గారు నటించిన 'ముద్దుల కొడుకు' ఈ చిత్ర విశేషాలు మాట్లాడుకుందామండి. మే 3, 1979 విడుదలైంది ఈ చిత్రం. నేటికి 47 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. 'ముద్దుల కొడుకు' సినిమాలో కథానాయికలు ఇద్దరు, శ్రీదేవి, జయసుధ. నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్ పిక్చర్స్. నిర్మాత దర్శకుడు విపి రాజేంద్ర ప్రసాద్. సంగీత దర్శకుడు కెవి మహాదేవన్. ఛాయాగ్రహణం పిఎస్ అల్వరాజ్. ఈ చిత్రం శతదినోత్సవ చిత్రంగా నిలిచిందనమాట. అంటే అబోవ్ యావరేజ్ టు హిట్ చిత్రంగా నిలిచింది. చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు చూసుకుంటే కథానాయకుడి పేరు గోపి, అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర పేరు. రాధ పాత్ర శ్రీదేవి గారు నటించారు. శాంతిగా జయసుధ గారు, రావు బహదూర్ రంగారావుగా గుమ్మడి గారు, డాక్టర్ మురళిగా మురళీమోహన్ గారు ఈ చిత్రంలో నటించారు. స్థూలంగా చిత్రకథ చూసుకుంటే గోపి అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర, ఈయనేమో ఒక జమీందారు కొడుకు. అంచేత ఆయన జీవితాన్ని ఆనందంగా ఉల్లాసంగా గడుపుతూ ఉంటాడు. ఆయనకి బాధ్యతలు అప్పచెప్పడానికని జమీందారు తన ఎస్టేట్ వ్యవహారాలు చూడడానికని చెప్పేసి ఆయన్ని పంపిస్తాడు. అక్కడికి వెళ్ళిన ఆయనకి రాధతో పరిచయం అవుతుంది. రాధ అంటే శ్రీదేవి గారు వేసిన పాత్ర అనమాట. అక్కడ ఆ పరిచయం ప్రేమగా మారి ఆయన గోపి, రాధ అక్కడ ఆలయంలో పెళ్లి చేసుకుంటారు. అలా రాధ గర్భవతి అవుతుంది. ఈ సమయంలో ఈ విషయం తెలిసిన జమీందారు అక్కడికి వచ్చి తర్వాత అప్పుడు నిజం తెలుస్తుంది రాధకి, ఈయన జమీందారు కొడుకని. అంతకుముందు తను ట్యాక్సీ డ్రైవర్గా, కారు డ్రైవర్గా మారు వేషంలో రాధతో ప్రేమలో పడతాడు గోపి అనమాట. ఆ విషయం తెలిసిన తర్వాత గోపి తనను మోసం చేసినట్టు తెలుస్తుంది రాధ. ఈలోగా జమీందారు అప్పచెప్పిన మనుషులు రాధ ఇంటికి నిప్పు పెడతారు. రాధ చనిపోయిందని గోపి అనుకుంటాడు. కానీ అక్కడి నుంచి తప్పించుకున్న రాధ తన చెల్లెలు జయసుధ దగ్గరికి చేరుతుంది, అంటే శాంతి పాత్ర. అక్కడికి చేరి అక్కడ జరిగింది చెప్తుంది అనమాట. అక్కడ ఆమె తర్వాత రాధ డాక్టర్ మురళి ఆసుపత్రిలో ఒక మగపిల్లాడికని మరణిస్తుంది. మరణిస్తూ తన చెల్లి దగ్గర మాట తీసుకుంటుంది ఆ ఆ కుర్రాడిని గోపికి వారసుడిగా చేయమని. అలా శాంతి అప్పుడేమో మురళి సహాయంతో, డాక్టర్ మురళి సహాయంతో గోపి జమీందారు ఇంట్లో అక్కడ వాళ్ళ మనిషిగా మనిషిగా చేరుతుంది అనమాట. అంటే ఆయాగా చేరుతుంది. ఆ పిల్లాడు అప్పుడు అందరికీ అక్కడ దగ్గర అవుతాడు. ఆ తర్వాత శాంతి నిజం చెప్తుందనమాట గోపికి. అప్పుడు గోపి తన వ్యసనాలను మానుకుంటే ఆ తర్వాత శాంతి గోపిల పెళ్లితో చిత్రం ముగుస్తుందన్నమాట. అది స్థూలంగా మన 'ముద్దుల కొడుకు' అనే చిత్రకథ. జగపతి ఆర్ట్ పిక్చర్స్, రాజేంద్ర ప్రసాద్ గారు కథా కథనం అంతా ఆయనదే ఈ చిత్రంలో. ఈ చిత్రం చెప్పాను కదండి, అబోవ్ యావరేజ్ టు హిట్లా ఉంది. ఎందుకంటే 100 రోజుల పోస్ట్ ఒక సెంటర్లో పడినట్టుంది. అది విశేషం. ఇకపోతే సంగీతం ఈ చిత్రానికి కెవి మహాదేవన్ గారు, పాటలన్నీ వేటూరు సుందరరామూర్తి గారు చేశారు. మొత్తం 6 పాటలు ఉంటాయి. చిటపట జనుకుల మేడం అన్నది మళ్ళీ ఈ జగపతి వారికి అచ్చొచ్చిన వర్షంలో పాటలాగా ఇందులో కూడా ఒకటి ఉంటుందన్నమాట. అలా అనమాట ఈ చిత్ర విశేషాలు అవ్వండి. పాటలు 6 కూడా యావరేజ్ పాటలు అని చెప్పుకోవచ్చు. జగపతి వారి స్టాండర్డ్ పాటలు ఈ కాలం వచ్చేసరికి అప్పటికే తగ్గిపోయింది. అంచేత కెవి మహాదేవన్ గారు సంగీత దర్శకత్వం వహించినా కూడా పాటలు పూర్వపు జగపతి పిక్చర్స్ పాటల లెవెల్లో మట్టుకు ఉండేవి కావండి. అది మట్టుకు నిజం. అదే అండి జగపతి ఆర్ట్ పిక్చర్స్ వారి 'ముద్దుల కొడుకు' చిత్ర విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో మరొక చిత్ర విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.